సినిమా గురించి మాట్లాడే ముందు నా గురించి 2 నిమిషాలు చెప్తాను. చరణ్ అండ్ అందరు పక్కన చెప్పినట్టు నేను మా డాడీ సినిమాల్లో సహనిర్మాతగా పనిచేశాను. గజనీ సినిమాకి కో ప్రొడ్యూసర్గా పనిచేశాను. కాలేజ్ అయిపోయిన వెంటనే వెళ్ళి మా డాడీ ప్రొడక్షన్ పనిచేశాను. మా అన్నయ్య హీరో అయినప్పటి నుంచి చాలామంది నన్ను చూసి ఎప్పుడు, ఇంక్లూడింగ్ దిల్ రాజు గారు, ఒక సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. తర్వాత మా అన్నయ్యతో పనిచేసిన డైరెక్టర్స్ కూడా కొందరు ఇచ్చారు. బట్ ఎప్పుడు ఇన్నాళ్ళు నేను హీరో ఇంత 23-24 వరకు ఆ డిసిషన్ ఎందుకు తీసుకోలేదు, ఎందుకు అంటే కారణం చరణ్ అండ్ బన్నీ. వాళ్ళని చూసి ఒక హీరో అంటే ఏంటి అంటే మామూలు బయట జనాలు తెలియదు, బట్ అది ఎంత కష్టం. ఒక సినిమాని భుజం మీద వేసుకుని మోసుకెళ్ళి జనాలను థియేటర్ వచ్చేటట్టు చేసి ఒక పాత్రని పోషించి దాన్ని సక్సెస్ చేయడం అంటే ఒక సామాన్యమైన విషయం కాదు. ఒక నటిద్దాం అనుకున్నాను తప్ప కథానాయకుడిగా నటిద్దామని గట్టిగా అనుకోలేదు. బట్ వెళ్ళే కొద్దీ మా ఫ్రెండ్స్, మిగతా వాళ్ళు, సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్స్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ, లేదు ఫస్ట్ డే ఎవరికి ఏమీ రాదు, నేర్చుకోగా అన్నీ వస్తాయని చెప్పి వాళ్ళు ప్రోత్సహించి నాకు కొంచెం ధైర్యం ఇచ్చాకే ఒక 1.5 year ట్రైనింగ్ తీసుకుని ఇప్పుడు నేను రెడీ అనుకుండగా సినిమా కోసం ఎదుగుతున్న టైంలో సినిమా అసలు ట్రైనింగ్ స్టార్ట్ చేయకముందు రాధామోహన్ గారిని కలిసి చెప్పాను, మీ సినిమా చాలా బాగుంటాయండి, ఎప్పుడైనా మీకు ఏమైనా రోల్ అనిపిస్తే చెప్పండి, నేను ఖచ్చితంగా మీ సినిమాలు చేస్తానని చెప్పి. సో అనుకోకుండా హఠాత్తుగా ఒకరోజు పిలిచి ఆయన కథ చెప్పడం జరిగింది. ఆ కథే గౌరవం. ఎందుకు ఇలాంటి సినిమా అని చాలామంది నన్ను అడగడం జరిగింది. బట్ నా ఒపీనియన్లో నాకు తెలిసి ఇదే పర్ఫెక్ట్ ఫిల్మ్ టు లాంచ్ మై సెల్ఫ్. ఇది డిఫరెంట్ సినిమా ఇది అది అన్నారు, బట్ నాకు ఈ డిఫరెంట్ ఇది అది తెలీదు. కథ వింటున్నప్పుడు నేను సకంలో నుంచి మర్చిపోయాను అసలు నేను కథ వింటున్నానని చెప్పి. స్పెల్ బౌండ్ అయిపోయాను ఆడియన్స్గా. అవునా, అయ్యో, అలా నేను రియాక్షన్స్ ఇస్తున్నాను, మర్చిపోయాను ఒక కథ అని చెప్పి. అంత అయిపోయి గుర్తుకొచ్చింది, ఓ షిట్ ఇది నా డెబ్యూ సినిమా కదా, అవును, ఓ కరెక్ట్ అని చెప్పి అప్పుడు మైండ్ పెట్టడం ఆలోచించింది దానిపైన. నేను విన్నంతసేపు ఒక కథగా విన్నాను తప్ప నా లాంచ్ ఏంటి, దీంట్లో నాకు ఎన్ని ఫైట్లు ఉంటాయి, దీంట్లో నా ఇంట్రడక్షన్ సీన్ ఎలా ఉంటుంది, పంచ్ డైలాగులు ఎన్ని ఉంటాయి, నాకు సాంగ్లు ఎన్ని ఉంటాయి, హీరోయిన్ ఎవరు పెడతారు, 2 హీరోయిన్లు పెడతారా, ఇన్ని నేను ఆలోచించలేదు. సో ఫస్ట్ ఒక ఆడియన్స్కి ఈ సినిమా నాకు నచ్చింది. సో దాన్ని ఒక పాత్రగా పోషిద్దాం డిసైడ్ అయ్యి ఈ సినిమా తీశాను. ఈ సినిమాలో నటించడం జరిగింది. అందరు చెప్పినట్టు కొంచెం మెసేజ్ సినిమా అని అనుకోవద్దు. ఎందుకంటే మెసేజ్ చెప్పాలంటే ఒక టెలిగ్రామ్ ఇవ్వచ్చు, ఒక SMS ఇవ్వచ్చు, దాని గురించి సినిమా తీసే అవసరం ఉండదు. మెసేజ్ చెప్పాలంటే దాని గురించి సినిమా తీయు. నిజంగా మన సమాజంలో జరుగుతున్న ఒక సమస్యని నేను నా క్యారెక్టర్, నా రియల్ లైఫ్ క్యారెక్టర్ వచ్చి సినిమా క్యారెక్టర్ చాలా దగ్గర. నేను చెన్నైలో మెడ్రాస్లో ఉన్నంతసేపు నా క్యాస్ట్ ఏంటో, నా కులం ఏంటో నాకు తెలియలేదు. ఇక్కడికి వచ్చి కాలేజీలో చదువుతుండగా అప్పుడప్పుడే నేను అవి చూడడం, మనలో ఇంకా ఇన్ని డివిజన్స్ ఉన్నాయి, ఇంత వేరు ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను అనమాట ఇక్కడ పెరుగుతుండగా. ఈ సినిమాలో కుర్రాడు కూడా అలాంటి క్యారెక్టరే. ఒక విలేజ్కి వెళ్ళి తన ఫ్రెండ్ని వెతుక్కుంటుండగా అక్కడ జరిగే సంఘటనలే ఈ సినిమా. అండ్ నిజంగా మీకు ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా అండి. ఒక కథ ఉంది దీంట్లో, మెసేజ్ అంటూ ఏం లేదు. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మనం ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇళ్లలోనూ, ప్రతి పెద్దింట్లో జరిగే కథ అనమాట. ఆయన ట్రైలర్లో ప్రకాష్ రాజ్ గారు చెప్పినట్టు ప్రతి కుటుంబానికి ఒక తరతరాలుగా ఆస్తి ఎలా సంపాదించుకుంటారు, అలాగే గౌరవం సంపాదించుకుంటారు. ఆ గౌరవం కాపాడుకోవడానికి ఎంతకు తెగిస్తారు, అది గౌరవం అనుకుని కొన్నిసార్లు కులపిచ్చి కులవెరిని గౌరవం అనుకుంటూ ఎంతకు తెగిస్తారు, మనం మనుషులను మర్చిపోయి ఎంత తెగిస్తారు అనేది చూపించడానికి ఈ సినిమా తీసామండి. అండ్ ఈ సినిమాలో నాకు ఒక రొమాంటిక్ ట్రాక్ ఉంది, 3 ఫైట్లు ఉన్నాయి, 2 సాంగ్స్ ఉన్నాయి. ఫస్ట్ సినిమాలో స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక క్యారెక్టర్ ఒక పాత్రగా స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్లో నుంచి ఒక హీరోగా ఎవాల్వ్ అవుతాడు. సో ఫస్ట్ ఫ్రేమే ఇది హీరోగా ఓపెన్ చేయడం. నన్ను ఒక ఇంట్రడక్షన్ సినిమాని మైండ్లో పెట్టుకుని తీసిన సినిమా కాదు, బట్ ఖచ్చితంగా ఒక ఆడియన్స్గా అందరికీ నచ్చుద్దన్న నమ్మకం నాకుంది. ఈ 19న రిలీజ్ కాబోతున్న సినిమా, దయచేసి థియేటర్లో చూడండి. అండ్ ప్రేక్షకులు నన్ను ఒక హీరోగా ఆదరిస్తారని, ఇండస్ట్రీ కూడా నన్ను వాళ్ళు ఒక భాగంగా యాక్సెప్ట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.